శాతం ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు బోరబండ డివిజన్ ప్రజలు. ఇక ఎర్రగడ్డ డివిజన్లో పబ్లిక్ ఎటువైపు ఉన్నారు ఈ సమయానికి? బిగ్ టీవీ సర్వేలో ఏం తెలియని చూద్దాం. బీఆర్ఎస్కి దీంట్లో అంటే ఈ ఎర్రగడ్డ డివిజన్లో 45% మంది అనుకూలంగా ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 47.5% అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీకి 6.67% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇక్కడ కాంగ్రెస్కి హెడ్జ్ కనిపిస్తుంది. అంటే 45% బీఆర్ఎస్కు ఉంటే 47.5% కాంగ్రెస్కు, అంటే 2.5% ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి. సో మరి ఇక్కడ అనుకూలంగా అంటే కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి? అటు అధికార కాంగ్రెస్కి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఎటువంటి అంశాలు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి? ఎందుకోసం జనం ఆయా పార్టీల వైపు ఉన్నారని తెలుసుకుందాం. ఇక కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఎర్రగడ్డలో నవీన్ యాదవ్కు మంచి ఇమేజ్ ఉంది, అది కలిసి వస్తుంది. ఓపెన్గానే నవీన్ యాదవ్కు మేము ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంలో ఆయన ఉన్నారు, గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు. అంటే నిత్యం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఓపెన్గానే మేము నవీన్ యాదవ్కు ఓటేస్తామని చాలామంది ఎర్రగడ్డ డివిజన్లో చెబుతున్నారు. ఇక పేదలకు నవీన్ చేసినటువంటి ఆర్థిక సహాయాలు గతంలో అనేకం ఉన్నాయి, అవి గుర్తు చేసుకుంటున్నారు. ఇక పండుగల సమయంలో నవీన్ యాదవ్ అందించినటువంటి ఆర్థిక సహకారం గురించి కూడా చర్చించుకుంటున్నారు. పేదల ఇంట్లో అంటే ఎక్కడైనా పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లి సమయంలో నవీన్ యాదవ్ సహకారం అందించేవారు అనేటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి అట కలిసి వచ్చింది. నిత్యం డివిజన్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరవుతుంటారు. సో కాంగ్రెస్ ప్రస్తుతంలో అధికారంలో ఉంది కాబట్టి, అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే డెవలప్ అవుతున్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంది అన్నటువంటి నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను కూడా తీసుకొస్తారన్నటువంటి నమ్మకాన్ని అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే పనులు సులభంగా జరుగుతాయనేటువంటి అటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు. ఇక బీఆర్ఎస్కు ఎర్రగడ్డ డివిజన్లో కలిసి వచ్చేటువంటి అంశాలు అంటే అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. మాగంటి గోపీనాథ్ ఆయన మరణంతో వచ్చినటువంటి సానుభూతి, తర్వాత అక్కడ ఆ ఏరియాలో నీటి కనెక్షన్లు, రోడ్లు, తర్వాత కరెంటు డెవలప్మెంట్ కోసం, కరెంటు సరఫరా కోసం బీఆర్ఎస్ చేసినటువంటి కృషి కూడా అక్కడ కలిసి వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో షాదీ ముబారక్ అక్కడ అమలైనటువంటి విషయాన్ని కూడా అక్కడ గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఇప్పటికీ కూడా ఎర్రగడ్డ డివిజన్లో నమ్మకం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అన్నటువంటి చర్చ కూడా అక్కడ సాగుతోంది. మహిళా ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశాలు ఎర్రగడ్డ డివిజన్లో. ఓవరాల్గా చూస్తే ఎర్రగడ్డలో పోటాపోటీగా పోరు సాగుతుంది. కానీ స్వల్ప ఆధిక్యం మాత్రం కాంగ్రెస్ పార్టీకే కనిపిస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఎర్రగడ్డ డివిజన్లో 2.5% కాంగ్రెస్కే హెడ్జ్ కనిపిస్తోంది.